వ్యతిరేకమైన ఆలోచన విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక ఆలోచన విధానాన్ని రేవంత్ రెడ్డి మాదిగల పట్ల ఆలోచన విధానం పట్ల రేవంత్ రెడ్డి సర్కారు ఆలోచన విధానాన్ని మందకృష్ణ మాదిగ గారు ఈ యొక్క దేశంలో 30 సంవత్సరాలుగా కొట్లాడి ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు ద్వారా సాధించుకోవడం జరిగింది. నేను అమలు చేస్తామని చెప్పి గౌరవ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పి మరి నేటికి 5-6 నెలలు గడుస్తూ ఉన్నా ఒకసారి 2 సార్లు ఏదిగో మాదిగల కవింపు చర్యగా కొద్దిగా ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పి మందకృష్ణ మాదిగ గారిని పిలిచి మాట్లాడింది తప్ప ఇంతవరకు చట్టం చేయలేదు. చేయకపోగా గతంలోనే 11,000 టీచర్ పోస్టుల నియామకాలు చేసిండు. మరి ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అనేక శాఖల్లో ఉన్నటువంటి ఉద్యోగాల్ని మరి నింపడానికి యొక్క ప్రభుత్వం మాదిగ ఉప కులాలకు అన్యాయం చేయడానికి మరి ఆలోచన చేస్తూ ఉంది. ఎస్సీ వర్గీకరణ చట్టం తర్వాతనే ఈ యొక్క ఉద్యోగ నియామకాలు జరిపితే మాదిగలకు ఉప కులాలకు న్యాయం జరుగుతుందని చెప్పి మందకృష్ణ మాదిగ గారి ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాడు. ఆదిరెడ్డి గారు మాదిగ ఉప కులాన్ని మోసం చేసే విధంగా ఆ సర్కారు యొక్క ఆలోచన విధానం ఉంది. ఈ సర్కారుకు ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ చట్టం అయ్యేంత వరకు ఉద్యోగ నియామకాలు చేపట్టొద్దని చెప్పి మార్చి 9 నుంచి పద్మశ్రీ అవార్డుగా అయితే మందకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు నిరవధిక దీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తూ ఉన్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు ఇకనైనా ఆలోచన చేసి ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మాదిగన్న గారి ఆదేశాల ప్రకారం ఈ నెల 9వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలలో అలాగే సూర్యాపేట జిల్లా కేంద్రం మున్సిపాలిటీ ముందు రాష్ట్ర నాయకులు అలాగే జిల్లా కేంద్ర నాయకులు రూరల్ మండల నాయకులు అందరి ఆధ్వర్యంలో 3వ రోజు దీక్ష ప్రారంభమైంది. ఈరోజు శ్రీ మందకృష్ణ మాదిగన్న పిలుపు మేరకు ఏదైతే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అయినాకనే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలు భర్తీ చేయాలని దాంతోపాటు ఎమ్మటే దీన్ని నిలుపుదల చేయాలని చెప్పి అన్న డిమాండ్ చేస్తున్నారు. అన్నగారి ఆదేశాల ప్రకారం ఈరోజు మున్సిపాలిటీ ముందర దీక్షలు ప్రారంభించుకొని విజయవంతంగా 3 రోజులు కొనసాగుతుంది. మరి కొద్దిసేపట్లో శ్రీ మందకృష్ణ మాదిగన్న గారు ఇక్కడికి చేరుకుంటారు కాబట్టి అందరూ కూడా దీన్ని విజయం చేయాలని కోరుకుంటున్నారు.